గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల నిధులని కేంద్ర మంత్రి ప్రకటించారు. తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ప్రజలను ఏకం చేసి అభివృద్ధి వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించేందుకే ఈ నిధులను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, అయితే రానున్న మరికొద్ది రోజుల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల సంగతి అయితే ప్రారంభమైన నేపథ్యం మరియు ఎన్నికలు గ్రామ పంచాయతీ జరుగుతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఆయా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అయితే గ్రామాలకైతే బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రకటన కూడా బండి సంజయ్ అయితే విడుదల చేశారు. ఇటు బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ కూడా ఆ గ్రామ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన నిధులు అయితే 10 లక్షల రూపాయలు కేటాయించి అందేస్తారని కూడా ప్రకటించారు. అయితే తాను ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పలేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి చూసాము. అయితే తాను ఒక్కసారి మాట ఇస్తే తప్పే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. అయితే గ్రామ పంచాయతీల్లో ప్రజలందరినీ ఏకం చేసి కూడా గ్రామాలను అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఈ ప్రోత్సాహం అందజేస్తున్నట్టు కూడా బండి సంజయ్ అయితే పేర్కొన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కూడా ఆ పలు గతంలో జరిగిన ఏదైతే అనుభవాలే వారిని కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే చేశారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 సంవత్సరాల కాలంలో కూడా ఏదైతే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహ నిధులు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినప్పటికి కూడా ఒక్క గ్రామానికి కూడా నిధులైతే కేటాయించారని చెప్పేసి కూడా బండి సంజయ్ ఆరోపించారు. ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ ఏదైతే పార్లమెంట్ పరిధి ఉందో ఆ నియోజకవర్గంలో సుమారు 70 గ్రామ పంచాయతీల్లో కూడా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అయితే ప్రజలైతే ఏకగ్రీవంగా చేసినప్పటికి కూడా 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపిందని చెప్పేసి కూడా సంజయ్ అయితే పేర్కొన్న పరిస్థితి చూసాం. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఏకగ్రీవం ఇస్తానంటూ కూడా ఏకగ్రీవం చేసే వారికి నజరానాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించి కూడా వారు కూడా నమ్మించి అయితే మోసం చేశారు, ప్రజలను అయితే మోసం చేశారని చెప్పేసి చెప్పారు. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు మళ్ళీ కూడా రానున్న మరికొద్ది రోజుల్లో జరుగున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ నగరాలు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది కూడా నమ్మించి మోసం చేసే పరిస్థితి ఉన్న పరిస్థితిలో ఎవరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే నమ్మి అయితే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే చేయొద్దని చెప్పేసి కూడా సూచించారు. ఇటు బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మాత్రమే ఏకగ్రీవం చేస్తే ఇటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెప్పించే ప్రయత్నం చేసి నిధులు అయితే ప్రత్యేక నిధులు కేటాయించి కూడా ఈ ఏకగ్రీవమైన కూడా పూర్తి స్థాయిలో 10 లక్షల నజరానా ఇస్తాయని చెప్పేసి చెప్పారు. అయితే అదే సందర్భంలో కూడా ఇటు ఏదైతే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించిన ఏడలో కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా సంజయ్ అయితే పేర్కొన్న పరిస్థితి చూసాం. అయితే ఇటు ఆ రెండు పార్టీలు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందో మరోసారి కూడా రెండు ప్రజలను మభ్యపెట్టి ప్రలోభ పెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా ప్రజలకు తెలిపే ప్రయత్నం అయితే లేఖలో సూచించారు. అయితే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ మాట ఇస్తే ఏది కూడా తప్పదని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే చెప్పారు. అయితే గతంలో కూడా తాను ఏదైతే చెప్పానో పనులు అవి పూర్తి స్థాయిలో చేస్తున్నట్టు కూడా సంజయ్ అయితే పేర్కొన్న పరిస్థితి చూసామైతే రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 ఏళ్ల పాలన కావాల్సినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం
నుంచి కూడా నయా పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇబ్బందులు గురి చేసిందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇటు గతం నుంచి కూడా 10 ఏళ్ల కాలంలో కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా నిధులు కేటాయించకపోవడంతో కూడా సర్పంచులు కూడా అప్పులు తీసుకొచ్చి కూడా అభివృద్ధులు చేసిన పరిస్థితి చూశాము. కొందరైతే అప్పులు తీర్చలేక కూడా ధర్నాలు ఆందోళన చేసి కూడా ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కూడా ఇటు బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సూచించారు. అదేవిధంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవంగా చేస్తే కూడా 10 లక్షలు ఖచ్చితంగా అందజేస్తారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఒక్క రూపాయి కూడా తల నరికినా గానీ ఒక్క రూపాయి కూడా లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితిలో ఇప్పుడు గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నించాలని కూడా సూచించారు. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా వచ్చే నిధులు ఖచ్చితంగా తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే కనుక అది ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తాను స్వయంగా అందజేస్తాయని చెప్పేసి కూడా సంజయ్ అయితే ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ ఉన్న నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి ఎలా అయినా కొట్లాడి కూడా మనం నిధులు కేంద్ర మంత్రిగా ఉన్న తాను కొట్లాడి నిధులు తీసుకొచ్చి కూడా గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాయని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గోపికృష్ణ, అంటే ఇలా చెప్పడం వల్ల గ్రామాల్లో ఏకగ్రీవ అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? సందీప్, అయితే గతంలో ప్రతిసారి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా 2 దఫలు ఎన్నికలు జరిగిన పరిస్థితిలో సమస్త బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏర్పడ్డది. ఆ ఏదైతే అధికార పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి ఎవరైతే బలపరిచారో వారిని మాత్రమే గత 2 పర్యాయాలు కూడా ఏకగ్రీవంగా అయితే చాలా మటుకు అయితే ఏకగ్రీవాలు ఒక్కొక్క జిల్లా దాదాపు జిల్లాలో సుమారు 10 నుంచి 20 గ్రామాల మధ్యలో కూడా ఏకగ్రీవాలు చేసుకున్న పరిస్థితి చూసాము. అయితే ఏదైతే అధికార పార్టీ రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీ ఉంటుందో ఆ పార్టీకి నుంచి కూడా అభివృద్ధి జరుగుతుందన్న కోణంలో కూడా ఇటు ప్రజలైతే ఆ సంబంధిత పార్టీ బలపరిచిన అభ్యర్థికి అయితే ఓటు వేసి అయితే ఏకగ్రీవాలు అయితే చేసిన పరిస్థితి కొన్ని చోట్ల పోటీ ఉన్న చోట్ల కూడా గెలిపించిన సందర్భం అయితే చూసాం. అయితే ఈసారి రాష్ట్రంలో మాత్రం ఈ బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 2 ఏళ్ల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ అయితే పార్టీ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వరుసగా కూడా 3 పర్యాయాలు కూడా బీజేపీ అయితే కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితిలో మాత్రం కేంద్రం నుంచి కూడా ఇటు గ్రామాలకు వచ్చే నిధులు ఇటు ఏదైనా కావచ్చు పూర్తి స్థాయిలో కేంద్ర నిధులు ప్రకటిస్తాయడంతో మాత్రం ప్రజల్లో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉండడం తెలుస్తుంది. దీంట్లో బీజేపీకి బలపరిచిన అభ్యర్థిని కూడా ఏకగ్రీవం చేసే అవకాశం కూడా మనకు తెలుస్తుంది. కాకపోతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో గ్రామాలలో కూడా బీజేపీ గ్రామ స్థాయిలో కూడా ప్రచారం కొనసాగిస్తే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో అధికారం ఉన్న నేపథ్యంలో కూడా వారు కూడా ఏకగ్రీవాలు కొనసాగించే కూడా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇటు రెండింటిని కూడా అధిగమించి ఏకగ్రీవాలు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు బండి సంజయ్ కూడా ఇటు గ్రామ స్థాయి నుంచి కూడా బలపరిచే అవకాశం ఉన్న పరిస్థితిలో గ్రామాలను బలపరిచేందుకు కూడా ఈ నగరాలు ప్రకటించి కూడా ఏకగ్రీవం చేసే దిశగా బీజేపీ పార్టీని పటిష్టం చేసే దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.